రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బెంగాల్లో లాగానే తమిళనాడులో కూడా ఈసారి గతంలో ఎన్నడూ జరగనంత పోలింగ్ జరిగింది. అన్ని రికార్డులు బద్దలైపోయినాయి. బెంగాల్లో ఈసారి 92% మించి పోలింగ్ జరిగింది. అదేవిధంగా తమిళనాడులో కూడాను 84.69% అంటే దాదాపు 85% పోలింగ్ జరిగింది. ఇది అత్యధికం. తమిళనాడు చరిత్రలోనే ఇంత పోలింగ్ ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఇంతకుముందు 2011లో జరిగినటువంటి ఎన్నికల్లో 78.29% పోలింగ్ జరిగింది. ఈసారి 84.69 అంటే దాదాపుగా 4% అదనంగా పోలింగ్ జరిగింది. ఈ అదనంగా జరిగినటువంటి 4% మొత్తము తమిళనాడులో ఉన్నటువంటి త్రిముఖ రాజకీయం ఏదైతే ఉందో, ఒకవైపు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే నాయకత్వంలో కాంగ్రెస్, దళిత పార్టీలు, మిగతా అన్ని పార్టీలతో కలిసినటువంటి కూటమి తనను తాను ద్రవిడియన్ కూటమి అని చెప్పుకుంటుంది. కానీ అందులో డిఎంకే తప్ప మిగతా ఏవి, ఎండిఎంకే తప్ప మిగతా ఏవి కూడాను ద్రవిడ పార్టీలు కావు. రెండవ కూటమి అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం నాయకత్వంలో ఉన్నటువంటి ఏఐఏడిఎంకే నాయకత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నటువంటి పిఎంకే పట్టాలి మక్కల్ కచ్చి నాయకత్వం కలిసినటువంటి రెండవ కూటమి. మూడవ కూటమి సినీ నటుడు విజయ్ స్థాపించినటువంటి తమిళగా వెట్రి కచ్చి ఏదైతే టీవీకే ఉందో అది. ఈ మూడు కూటముల మధ్య ప్రధానంగా పోరు జరిగింది. సో ఈ అదనంగా జరిగినటువంటి పోలింగ్ 4% అడిషనల్ పోలింగ్ ఏదైతే జరిగిందో ఇది తమిళనాడు రాజకీయాన్ని మార్చబోతుందని చెప్పి తమిళనాడు రాజకీయాలను అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఒకటి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిన తర్వాత దాదాపు 13 నుంచి 15% చనిపోయిన వాళ్ళు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు, లేదా 2-3 చోట్ల పేర్లు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి పేర్లు తొలగించడం జరిగింది. బెంగాల్ కన్నా ఎక్కువ మంది తమిళనాడులో తొలగించడం జరిగింది. తమిళనాడు హడావిడి చేయలేదు, బెంగాల్లో మమతా దీదీలాగా. ఈ తొలగించడం వల్ల, లేకపోతే వీళ్ళందరినీ కూడా ఓటర్లుగా పరిగణించడం, ఓవరాల్ ఓటింగ్ శాతం తగ్గడం జరిగేది. కాబట్టి ఈ తగ్గిన ఓట్ల వల్ల ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణము. రెండవది, ఇంత భారీ సంఖ్యలో కొత్తగా ఓటర్లందరూ కూడా ఓటు వేయటం, ముఖ్యంగా యువకులు పెద్ద సంఖ్యలో ఓటు వేయటము ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతనో లేకపోతే తమ ఆగ్రహాన్ని చూపించేందుకు, ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఓటు వేసేందుకు కదిలితే ఇలా పోలింగ్ పెరుగుతుంది. కాబట్టి తమిళనాడులో డిఎంకే ప్రభుత్వము రెండవసారి అధికారంలోకి రాదా అన్నటువంటి ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులో వాస్తవానికి ఒకసారి అన్నా డిఎంకే, ఒకసారి డిఎంకే ఈ రకంగా ఆల్టర్నేట్ అవుతూ వచ్చింది. తరువాత వరుసగా 2 సార్లు జయలలిత గెలిచారు. రెండవసారి తన పదవీ కాలాన్ని పూర్తి చేయకుండానే ఆమె అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు. ఆ తరువాత జరిగినటువంటి 5 సంవత్సరాల పీరియడ్ పూర్తయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో స్టాలిన్ అధికారంలోకి వచ్చారు. స్టాలిన్ ఇప్పుడు రెండవసారి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నారు, మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. అన్నా డిఎంకే నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఆయనకి చాలా గట్టి సవాలు విసురుతోంది. కాబట్టి ఈ పెరిగినటువంటి పోలింగ్ శాతము అన్నా డిఎంకేకి లాభిస్తుందా? ఎందుకంటే ముఖ్యంగా ఉత్తర తమిళనాడులోని వన్నియార్ బెల్ట్ ఏదైతే ఉందో అది పిఎంకేకి మొదటి నుంచి కూడాను చాలా బలమైనటువంటి స్థావరం. అదేవిధంగా పశ్చిమ ప్రాంతమైనటువంటి కొంగునాడు, కోయంబత్తూరు, ఆ తరువాత కేరళను ఆనుకున్నటువంటి భూభాగం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడాను అటు అన్నామలై కొంగునాడుకు చెందినటువంటి నాయకుడే. అదేవిధంగా అన్నా డిఎంకే నాయకుడైనటువంటి ఈడప్పాడి పళనిస్వామి కూడాను అదే ప్రాంతానికి చెందినవాడు. కాబట్టి కొంగునాడులో కూడాను ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిది పైచేయి అవుతుందని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. దక్షిణ కర్ణాటక, దక్షిణ తమిళనాడు వాస్తవానికి కన్యాకుమారి, నాగర్కోయిల్ ఆ బెల్ట్ మొదటి నుంచి కూడా కొంత బీజేపీకి అనుకూలం. బీజేపీకి గతంలో కూడా ఎంపీ సీట్లు వచ్చింది ఈ ప్రాంతం నుంచే.
రాధాకృష్ణన్, పొన్ రాధాకృష్ణన్ ఎంపీగా గెలిచింది కన్యాకుమారి నుంచే. కావేరీ బెల్ట్ ఏదైతే ఉందో కావేరీ బెల్ట్లో ముఖ్యంగా డెల్టా ప్రాంతం అంటారు. ఆ డెల్టా ప్రాంతంలో మాత్రం డిఎంకే ఆధిపత్యము యథాతథంగా కొనసాగుతుందని ప్రాథమికంగా వస్తున్నటువంటి అంచనాలు తెలియజేస్తున్నాయి. చెన్నై దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలింగ్ ఎలా జరుగుతుంది, ఓటర్లు ఏమి నిర్ణయం చేశారన్నది చాలా కీలకంగా మారబోతోంది. చెన్నై మొదటి నుంచి కూడా డిఎంకేకి కంచుకోట. ఈసారి కనుక కంచుకోట బద్దలైనట్టయితే ఫలితము మారవచ్చు. బెంగాల్లో ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉందో అలాంటి యాంటీ ఇన్కంబెన్సీయే తమిళనాడులో కూడా ఉందని చాలామంది అంచనా. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్ని ట్రాక్ చేస్తున్న వాళ్ళ అంచనా. దీంతో పాటు కొత్తగా వచ్చినటువంటి నటుడు విజయ్ కూడా భారీ సంఖ్యలో ఓట్లను పోల్ చేయవచ్చును. గెలుస్తాడా ఓడుతాడా అన్నది, ఎన్ని సీట్లు సంపాదించుకుంటారు అన్నది వేరే విషయము. ఎందుకంటే అంచనాల ప్రకారం ఆయనకి ఎక్కువ సీట్లు వచ్చేటట్టుగా కనపడటం లేదు. అయినప్పటికీ ఓట్ల శాతము అంటే ప్రజారాజ్యం ఏ రకంగానైతే ఒకానొక సమయంలో రోల్ ప్లే చేసిందో 18% ఓట్లను సంపాదించుకుని 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆ తర్వాత అది కాంగ్రెస్లో కలిసిపోయింది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందా విజయ్ అన్నది చూడాల్సి ఉంది. విజయ్ ఎవరి ఓట్లను కట్ చేస్తారు, డిఎంకే ఓట్లను ఎక్కువగా కట్ చేస్తారన్నది ప్రాథమికంగా వినిపిస్తున్నటువంటి తమిళనాడు నుంచి వినిపిస్తున్నటువంటి స్వరం. కాబట్టి ఏం జరుగుతుందన్న చూడాలి. ముఖ్యంగా ఈ 2 చోట్ల మాత్రమే కాదు, బెంగాల్ తమిళనాడు మాత్రమే కాదు, తమిళనాడు మొత్తం అన్ని సీట్లకి ఒకే విడతగా జరిగింది. బెంగాల్లో ఒక విడత జరిగింది, రెండవ విడత త్వరలో జరగబోతోంది. పుదుచ్చేరిలో కూడా 89.85% అంటే దాదాపు 90% పోలింగ్ జరిగింది. అస్సాంలో కూడా 85.96 అంటే దాదాపు 86% పోలింగ్ జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టిన తరువాత అన్ని రాష్ట్రాల్లో కూడా పోలింగ్ శాతం పెరగడము, రెండవది భారీ సంఖ్యలో ప్రజలు బయటకొచ్చి నిర్ణయాత్మకంగా తమ ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల పెరుగుతున్నటువంటి నమ్మకం. ఈ రెండిటికి సూచనలుగా మనం తీసుకోవాలి. తమిళనాడులో ఏం జరుగుతుందన్నది ఫైనల్ అసలు రిజల్ట్ అయితే బ్యాలెట్ పెట్టెల్ని, ముఖ్యంగా ఈవీఎం పెట్టెల్ని తెరిచిన తర్వాత తెలుస్తుంది. కానీ మొత్తం మీద అయితే ప్రస్తుతం అక్కడ వినిపిస్తున్నది ఈ డిసైసివ్ నిర్ణయాత్మకమైన ఓటు ప్రభుత్వ మార్పిడి కోసమే అయ్యుండవచ్చునన్నటువంటి అంచనాలు వెలువడుతున్నాయి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.